నిన్నటి వరకు ఏఐ అంటే మన పనులను సులువు చేసే ఒక టెక్నాలజీ అని మాత్రమే అనుకున్నాం. కానీ తాజాగా బయటకు వచ్చిన ఒక సంచలన రిపోర్ట్ ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఆ రిపోర్ట్ పేరు 2028 గ్లోబల్ ఇంటెలిజెన్స్ క్రైసిస్. ఇది కేవలం టెక్నాలజీ రిపోర్ట్ కాదు, భారత ఐటీ రంగానికి మరణ శాసనం, సామాన్యుడి ఉద్యోగానికి ఒక హెచ్చరిక. 2028 నాటికి మనకు తెలిసిన ప్రపంచం తలకిందులు కాబోతోంది. కంపెనీల లాభాలు పెరుగుతాయి, కానీ మనుషులు జేబులు ఖాళీ అవుతాయి. ఇది అబద్ధమా, అతిశయోక్త, లేక రాబోయే మహాప్రళయానికి ముందస్తు సూచన? ఏఐ ద సైలెంట్ కిల్లర్. ప్రపంచం ఇప్పుడు ఒక వింత యుద్ధం ముంగిట నిలబడింది. ఇక్కడ బాంబులు పేలవు, చుక్క రక్తం కూడా చెందదు, కానీ లక్షలాది కుటుంబాలు వీధిన పడతాయి. సిట్రినీ రీసెర్చ్ విడుదల చేసిన ఈ 90 పేజీల నివేదిక అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తోంది. 2028 నాటికి ప్రపంచం ఎదుర్కోబోయే ఈ సంక్షోభాన్ని వారు గ్లోబల్ ఇంటెలిజెన్స్ క్రైసిస్ అనే పేరు పెట్టారు. ఈ రిపోర్ట్ ప్రకారం రాబోయే 3 ఏళ్లలో కంపెనీల ఉత్పాదకత, లాభాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయి. దీన్నే నిపుణులు గోస్ట్ జీడిపి అంటున్నారు. అంటే కాగితాల మీద దేశం ఆర్థికంగా ఎదుగుతున్నట్లు కనిపిస్తుంది, కానీ క్షేత్రస్థాయిలో సామాన్యుడి ఆదాయం పడిపోతుంది. ఎందుకంటే ఆ పని చేసేది మనుషులు కాదు, ఏఐ అల్గారిథమ్స్. నివేదికలోని అత్యంత భయంకరమైన అంశం వైట్ కాలర్ ఉద్యోగాల ఊచకోత. సాఫ్ట్వేర్ కోడింగ్, డేటా అనాలిసిస్, అకౌంటింగ్, లీగల్ డ్రాఫ్టింగ్, ఏ పనైతే మెదడుతో చేస్తామో ఆ పనులన్నీ ఏఐ కైవసం చేసుకోబోతోంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగిత శాతం 10.2కు చేరుతుందని అంచనా. ఒకప్పుడు 1000 మంది చేసే పనిని రేపు ఒక్క ఏఐ సాఫ్ట్వేర్ చేయగలదు.